దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృపగల వాగ్దానం. ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. కీర్తన గ్రంథం 62:8. ప్రియా సర్వాధికారైన దేవదేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఘనమైన నామములో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మహాకృప, కనికరము, ఆదరణ, సంరక్షణ నేడు మీతో కూడా ఉండి సంపూర్ణమైన విజయవంతన ప్రతి ఆత్మకార్యం ప్రభు జరిగించి మీకు జయము విజయము అనుగ్రహించునుగాక. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించండి అన్నది దావీదు అనుభవం నుండి వచ్చిన మాటలు. కన్నీటి ప్రవర్త అని ఇర్మియా పిలువబట్టకు కారణం కలదు. తన నరములయందు రక్తనాళములయందు దేశమునకు రాబోవు నాశనమును మరియు యెరూషలేము మీదకు రాబోవు దేవుని ఉగ్రతను గూర్చిన భారము కలిగి ఉండెను. దేవుడు తన ప్రజల కొరకు ఎలా పరితపించునో అలాగూ పరితపించి ప్రార్థించుటకు కావలసిన ప్రార్థన ఆత్మను కలిగి ఉండెను. దేవుని కనికరంతో నింపబడి ఉండిన ఇర్మియా ప్రార్థన హృదయమును కదిలించు కన్నీటికి ప్రార్థనగా ఉండెను. సియోను కుమారుని ఉద్దేశించి అతడు ఇలా పలికెను, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్ల కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించమని దేవుని వాక్యం ప్రబోధిస్తుంది. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీళ్లు ఏరులై పారెను, నా కన్నీళ్లు ఎడతెక్క కారుచున్నది అనున్నది ఇర్మియా ప్రార్థన అనుభవం. దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థన ద్వారా మనం జయము విజయం మనం పొందగలదు. దేవుని కృప ద్వారానే మనకి విజయం కలుగుచున్నది. నీవు ప్రార్థనలో కార్చే కన్నీరు మాత్రమే రాతిగుండె లాంటి హృదయాలను కరిగించగలదు. సర్వ మానవ కోటిని రక్షించు శక్తిగల రక్తము యేసు రక్తమే. పాప క్షమాపణ నిమిత్తము ఆయన పరిశుద్ధ రక్తము కార్చాడు. ఆయన విలువైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు ఆయన చిందించాడు. ఆయన విలువైన రక్తం చేత మనకి జయం అనుగ్రహిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి మన హృదయపూర్వకంగా మనం ప్రార్థించినప్పుడు, ఆయన సన్నిధిలో మన హృదయాలు కుమ్మరించినప్పుడు మన జీవితంలో విజయము, మన కుటుంబంలో విజయము, మన సమస్త విషయంలో విజయము కలిగించగల మహాదేవుడే. ఆ దేవదేవుడి యొక్క కృపను మనం పొందటానికి కన్నీటి ప్రార్థన అత్యంత విలువైనది. నీవు ఎంత కృతజ్ఞత కలిగి ఉంటావో అంతగా నీ విశ్వాసం పెరుగుతుంది. దేవుని పట్ల ఉన్నతమైన అభిప్రాయము 10,000 సమస్యలకు పరిష్కారం. దేవుని బిడ్డలారా, ప్రతి సమస్య చాటున దేవుని ప్రేమను చూడతాం. విశ్వాసం అన్నిటినీ సాధ్యం చేస్తుంది. ప్రేమ అన్నిటినీ సులభం చేస్తుంది. నిరుత్సాహం విశ్వాసానికి వ్యతిరేకం. అది జీవితంలో దేవుని పనిని అడ్డుకునే సాతాను పరికరం. కనుక నిరుత్సాహంగా ఉండకన్నా పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడి దేవుని ప్రార్థించండి. సిలువను భరించే వారిని సిలువ భరిస్తుంది. అపవాదికి నీవు కావాలి, దేవునికి కూడా నీవు కావాలి. ఒకరిది క్రూరమైన ద్వేషమైతే మరొకరిది త్యాగపూరితమైన ప్రేమ. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రేమ నిన్ను పిలుస్తుంది. దేవదేవుని బిడ్డ, కన్నీటితో ప్రార్థించు. నీ ప్రార్థనకి గొప్ప ప్రతిఫలం ఇచ్చి నీకు జయమివ్వగల మహాదేవుడు, కృపను చూపగల కృపామయుడు, దయాదాక్షిణ్యపురుడు ఆ దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో నిలిచుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ కన్న తండ్రి, కనికరమ దేవుడా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మీ కోటి కోటి స్తోత్రాలు. మీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ సిలువ చాటును మమ్మల్ని మరుగుపరచండి. నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం చేత మమ్మల్ని బలపరచండి అయినా తండ్రి, నీకు స్తోత్రాలు. మీ కుమారుడిని యేసుక్రీస్తు దివ్యనామంలో మాకు జయ విజయాలు దయచేసి శాంతి సమాధానం మీద ఆదరణ దయచేయండి. కన్నీటి ప్రార్థన ద్వారా మాకు నైనా జయమివ్వండి. కన్నీటి ప్రార్థన మాకు నేర్పండి దేవా. కీర్తనాకారుడైన దావీదు వలె, ఇర్మియా ప్రవర్త వలె మేము కన్నీటి ప్రార్థన ద్వారా నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని సమీపించినాను. మీ కృప మాకు దయచేయమని, మాకు శాంతి సమాధానం మీద ఆదరణ అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సర్వశక్తి గల నామములో మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచనిదించమని ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.